ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరి మనసులు ఒకరు దోచుకోవచ్చు, కానీ రైతులు దారుణంగా దగా పడుతున్న విషయాన్ని మాత్రం గ్రహించాలని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అరటి, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు లేకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అరటి, మొక్కజొన్న పంటను రోడ్లపై పారబోస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. జిల్లాని హార్టికల్చర్ హబ్గా మారుస్తామంటున్న చంద్రబాబు ఆత్మహత్యలకు నిలయంగా మాత్రం మార్చవద్దని సూచించారు. ఈ జిల్లాల్లో ఒక్క ప్రజా ప్రతినిధి కూడా రైతుల గురించి మాట్లాడడం లేదని విమర్శలు చేశారు. అరటి పంటకు ధరలు లేదంటే క్షేత్రస్థాయికి వెళ్లి నాణ్యమైన పంట పండించాలని అధికారులు ఇప్పుడు హితబోధ చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై జోక్యం చేసుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలలు కూడా రైతు అనేవాడు రోడ్ల పాలవుతున్నాడు. ప్రభుత్వ చర్యల వలన ఈరోజు రోడ్ల అనేది కూడా పాలవుతున్నాడు. రోడ్డుపైనే ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈ జిల్లాలో కూడా నెలకొంది. సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పే పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో, రాష్ట్రంలో కంటే కూడా మన జిల్లాలో మాత్రం కరూరు జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి కూడా. చెవులున్నా కళ్ళున్నా కూడా అవి లేనట్లే ఈరోజు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా చేస్తాము. కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి పెద్ద ఎత్తున కూడా ఎంఎస్పి ధరలు అనేది కూడా ప్రకటించింది. ప్రతి ధాన్యానికి ప్రకటించింది, అన్నీ కూడా ప్రకటించింది. కానీ ఒక్క పంట ఈరోజు మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఎక్కడ కానీ ఒక్కటి కూడా ఎంఎస్పి ధరలకు కూడా తీసుకోయే పరిస్థితి కూడా ఈరోజు కూడా జిల్లాలో కూడా నెలకొంది. ప్రభుత్వం ఏమో దిక్కేమో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, రైతన్నా మీకోసం అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. మొన్న రీసెంట్గా కూడా కడపకు వచ్చినప్పుడు గత నెల ఓటు చేయదనుకున్నాను. కడప రైతు అనేవాడిని కూడా మీసాలు మెలేసేటట్టు చేస్తానంటున్నాడు. కానీ ఈరోజు రైతు మీసాలు మాత్రం మెలేసేటట్టు లేదు. రైతుల పైన ఈ ప్రభుత్వం అండుతో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దళారులు మీసాలు మెలేస్తున్నారు రైతుల పైన. ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరోనా ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన చర్యల వలన స్పెషల్ రైళ్లు వేసి అనేకమైన సబ్సిడీలు ఇచ్చేసి కూడా ఆ రోజు ఎప్పుడు కానీ పంట, అరటి పంట కావచ్చు, చీనీ పంట కావచ్చు, ఎక్కడ కానీ రేట్లు అనేది తగ్గనీయకుండా ఏదో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్లు అనేది కూడా చేశారు. ఈరోజు ఎక్కడ కానీ చేయలేదు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు అందరినీ కూడా నేను అడుగుతున్నాను, ఎందుకు మీరంతా ఉండేది కూడా రైతులు ఇంత రోడ్లు పాలవుతుంటే ఏం చేస్తున్నారు మీరు తీసుకోండి ఎక్కువ మొక్కజొన్న. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు 2010 నుంచి, ముఖ్యంగా 2004 నుంచి కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి వాటర్ పెరిగిన దాని వలన ఈరోజు వేరుశనగ అనేది కూడా తగ్గించి మొక్కజొన్న ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే దాదాపుగా 1,00,000 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. 1,00,000 ఎకరాలు వేశారు. 2,400 రూపాయలు ఎంఎస్పి ధర. ఈరోజు 1,600 నుంచి 1,700 కూడా కొనేవాడే లేడు. కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం అవి మాత్రం ఏం తెలియనట్లు కూడా నటిస్తున్నారు. మొక్కజొన్న పరిస్థితిలో ఉంది. వేరుశనగ కూడా ఈరోజు కూడా ఎంఎస్పి ధర వచ్చేసి 7,200 అన్నారు టన్ను. దాదాపుగా 2,25,000 ఎకరాలు వేస్తే 6,000 రూపాయలు కూడా 5,300 నుంచి 6,000 రూపాయలు, 6,000, 6,100 తప్ప ఈరోజు ఎక్కడ కానీ మార్కెట్లో అనేది కూడా ఎక్కడ కానీ వేరుశనగలు లేదు. వరి అయితే అదే పరిస్థితి కూడా ఉంది. ఈరోజు దాదాపుగా కూడా 60,000-65,000 ఎకరాలు వేస్తే ఈరోజు మార్కెట్లో 2,200, 2,300 కూడా లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు పత్తి అయితే చాలా దమనీయంగా ఉంది. కానీ ఈరోజు 5,500 నుంచి 6,000 కంటే ఎక్కడ కానీ మించింది అనేది కూడా ఎక్కడ కానీ మార్కెట్లో ఎవరు కానీ కొనేవాడు కూడా లేడు. వ్యవసాయ శాఖ మంత్రులు వ్యవసాయం తప్ప అన్ని రాజకీయాలు మాట్లాడతారు. ఒక కొనుగోలు కేంద్రం అన్న ఉందా? అలాగే మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు అనేది కూడా పెట్టి వెంటనే ఆల్రెడీ ఎంఎస్పి ధరలు కొనాలా అని చెప్పేసి స్వయంగా రాయదుర్గం చెందిన శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయిన కాలువ శ్రీనివాసులు గారే ప్రభుత్వానికి డైరెక్ట్గా బహిరంగంగా కూడా అప్పీల్ చేసి దాదాపుగా కూడా నెల కావస్తుంది. ఎక్కడ కానీ స్పందనే లేదు ప్రభుత్వంలో.
మీరు ఇచ్చే 14,000 కాదు కదా, 20,000 ఇచ్చినా కూడా ఒక రైతు వచ్చి ఒక ఎకరాకు 30,000 నుంచి 50,000, 60,000, ₹1,00,000 నష్టపోతున్నాడు. ప్రభుత్వం అనేది పరిగణలోకి తీసుకోవాలి. మళ్ళీ ఏమంటున్నారంటే అధికారులతో చెప్పిస్తున్నారు, మంచి పంట పండించండి. ఈరోజు హార్టికల్చర్లో ఆ పంటను ఎలా అమ్ముకోవాలో అనేది చెప్పుకోకుండా హార్టికల్చర్ అధికారులు గ్రామాలకు పోయి నాణ్యతగా ఎలా పండించాలి, భవిష్యత్తు ఇట్లా పండించాలని చెప్పి హితబోధ చేస్తున్నారు. ఇదే మేము రైతులు ఆశిస్తున్నది. కందులు 2.5 లక్షల ఎకరాలకు ఈరోజు ₹8,000 ఎంఎస్పీ ప్రకటిస్తే ₹6,000 కొనలేదు. మౌనంగా ఉండకూడదు. నేను ప్రధానమంత్రి గారికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులకు నేను మనవి చేస్తున్నాను, అప్పీల్ చేస్తున్నాను. బిహాఫ్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఫార్మర్స్ తరఫున మీరు ప్రకటించిన ఎంఎస్పీ ధరలకు మీరు కొంటారా? కొనండి డైరెక్ట్గా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో అయినా కొనిచ్చండి. రైతులను మాత్రం రోడ్ల పాలు చేయొద్దండి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పీల్ ఈరోజు భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, ప్రజానీకానికి కూడా మనవి చేశాను. నిన్న వచ్చిన నీళ్లను కూడా సరిగా అందించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఈరోజు రైతాంగం ఇలాగానే ఉంటే రోడ్లను దిగ్బంధం చేస్తాం, ఆఫీసులన్నీ కూడా దిగ్బంధం చేస్తాం. రైతులు కన్నా వెంటనే కన్నా ఆదుకోకపోతే, ఎంఎస్పీ ధరలతో మీరు వెంటనే కన్నా కొనకపోతే అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మాటలు సాలించండి. నువ్వేమో చెప్తాను, నిన్న కూడా చెప్పినావు, పవన్ కళ్యాణ్ గారి మనసు నా మనసు ఒకటే అని చెప్పినావు. సంతోషం, మీ మనసులు బాగుండండి, హృదయాలు ఇద్దరు దోచుకోండి, ఒకరికొకరు. నేను కాదనం లేదు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇద్దరు మనసులు కూడా ఈ రైతాంగం పైన, రైతు పండించిన దానిపైన, రైతుల యొక్క సమస్యల పైన ఈరోజు నిమగ్నం చేయండి, ఆలోచన చేయండి, ఆదుకోండి, మాటలు కట్టిపెట్టండి, మాయ మాటలు కట్టిపెట్టండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. హార్టికల్చర్ బౌల్గా చేస్తాను ఇదంతా కూడా రాయలసీమని అంటున్నాడు. నాయనా, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, కానీ రైతుల యొక్క ఆత్మహత్యలకు నిలయంగా మాత్రం మార్చొద్దు. నీ చర్యలు అనేది కూడా అలా పోతున్నాయి, మార్చొద్దండి. ప్రజాప్రతినిధులందరూ కూడా మమ్మల్ని విమర్శించడానికి కాదు మీ టైం అనేది కూడా వచ్చింది. ధైర్యంగా పోండి, ధైర్యం చెప్పండి.